ఈరోజు భారతదేశంలో వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2025 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణ కోసం ఆకలి చావులు, ఆత్మహత్యలు, పని కల్పించడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని తీసుకొస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వికసిత భారత్ పేరుతో ఆ పథకం పైన దాడి చేస్తూ కేంద్రం నుంచి 90% నిధులు వేచించి, రాష్ట్రాల నుంచి 10% నిధులు వేచించి పెట్టినటువంటి ఈ చట్టానికి తూట్లు పొడిచే విధంగా 40% రాష్ట్రాలపైన భారం పెట్టి 60% మేము ఇస్తామని ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామూహిక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పాత పద్ధతిలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని, ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నిధులు తగ్గిస్తూ వచ్చి జనాభాకు ప్రాతిపాదిక పైన దాదాపు 2 లక్షల పైచిలకు కోట్లు కేటాయిస్తుంటే వాటిని మొదటి సంవత్సరంలో 2014లో వాటికి సంబంధించి 40 కోట్లు తగ్గించింది. తర్వాత 60 కోట్లు తగ్గించింది. ఇప్పుడు దాదాపు 90 కోట్ల దాకా తగ్గించి వీటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలను ఆదుకునేటువంటి ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కమ్యూనిస్ట్ పార్టీ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారి విగ్రహం ముందు నిరసన తెలియజేయడం జరిగింది.